హాయ్ వియర్స్, వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. స్కిజోఫ్రీనియా అంటే ఏంటి? స్కిజోఫ్రీనియా రావడానికి కారణాలు ఏంటి? అసలు వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దాని నుంచి ఎలా బయటపడాలి? ఇవన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ గౌతమి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గౌతమి గారు. సో గౌతమి గారు, ముందుగా స్కిజోఫ్రీనియా అంటే ఏంటి అసలు? స్కిజోఫ్రీనియా అనేది ఒక సైకియాట్రీ ప్రాబ్లం, లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. ఇది థాట్ డిజార్డర్ ఆఫ్ పర్సెప్షన్ అని కూడా అంటాము. థాట్స్ అనేది నార్మల్గా ఉండవు అనమాట వాళ్ళకి. దానివలన డిజార్గనైజ్డ్ బిహేవియర్ ఉంటుంది, అంటే రియాలిటీ డిస్టార్షన్ కూడా ఉంటుంది. అంటే ఏది రియల్ ఏది అన్రియల్ అనేది వాళ్ళు తెలియజేసుకోలేకపోతారనమాట. ఈవెన్ ఏమంటారు, వాళ్ళకి లాజికల్ థింకింగ్ కూడా ఉండదు. మనము డీప్గా మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ పేషెంట్స్కి ఇది క్రానిక్ ఇల్నెస్. ఇది టీనేజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రావచ్చు. యూజువల్లీ అడల్ట్హుడ్ దాకా ఉంటుంది. ఒక్కోసారి లేట్ ఆన్సెట్ స్కిజోఫ్రీనియాస్ కూడా మనం చూస్తాం అనమాట. ఇది వీళ్ళలో ఏంటంటే బేసిక్గా బిహేవియర్ అనేది సరిగా ఉండదు, కమ్యూనికేషన్ అనేది సరిగా ఉండదు, తర్వాత థాట్స్ అబ్నార్మల్గా ఉంటాయి అన్నమాట. స్టడీస్లో కూడా వాళ్ళు స్టడీస్లో దే విల్ బీ ఏబుల్ టు డూ, మెనీ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ సీన్. చాలామంది స్టడీస్లో వాళ్ళు బాగానే చేయగలుగుతారు, కానీ అది కొంతమంది చేయలేకపోతారనమాట. సో థాట్స్ అనేవి నార్మల్గా అందరికీ ఉన్నట్టుగా ఉండవు అనమాట. థాట్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఓకే. అంటే అసలు ఇది రావడానికి కారణం ఏంటంటారు? ఇది జెనెటిక్గా మెయిన్ రీజన్ అండి. జెనెటిక్ ఫ్యామిలీలో ఉంటే వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకోటి బ్రెయిన్ స్ట్రక్చర్లో కూడా కొన్ని మార్పులు గమనించారనమాట మా బ్రెయిన్ ఇమేజింగ్లో. ఇంకోటి ఏంటంటే ఏదైనా స్ట్రెస్, ఏదైనా క్రానిక్ స్ట్రెస్ కానీ, ఏదైనా వాళ్ళు చాలా బాధపడిన ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే ట్రిగ్గర్ అవుతాయి. ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ, కన్సాంగ్యునస్ పేరెంట్స్ అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఇద్దరు తల్లిదండ్రులు సైడ్లో ఇద్దరికి ఉన్నా కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటే అంటే వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అవి. సో ఇవి అంతే కాకుండా కూడా బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్రెగ్యులేషన్ అనమాట. డోపమిన్, నారెపినెఫ్రిన్, ఇవన్నీ కూడా సెరోటోనిన్, ఇవి చాలా ఈ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఇవన్నీ రీజన్ వలన ఏమవుతుందంటే వాళ్ళకి డౌట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే ఎవరు మాట్లాడినా కూడా నా గురించే మాట్లాడుతున్నారేమో, యాక్చువల్లీ వాళ్ళ గురించి మాట్లాడుండరు, వినిపించిండదు కూడా, చాలా దూరంగా ఉండి అట్లా వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుకుంటున్నారు. లేదు ఒక్కోసారి టీవీలో వచ్చినా కూడా వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు, నా ఆలోచనలు వాళ్ళకి తెలిసిపోతున్నాయి, నేను చెప్పకుండానే నా థాట్స్ వాళ్ళకి తెలిసిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటుంటారు. పక్కింటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎదురింటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నా మీద ప్లాట్ చేస్తున్నారు, నన్ను చంపడానికి ఏదన్నా మందు కలిపేస్తున్నారు, లేదు ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఉండొచ్చు అనమాట. వాళ్ళకి ఫుడ్లో ఏదో కలిపేస్తున్నారు అని ప్రతిదీ చెక్ చేసుకొని తినడం కానీ సస్పిషన్ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళు అలా చేయకున్నా కూడా అలా ఫీల్ అవుతారనమాట వాళ్ళు. అది ఏ లెవెల్కి ఉంటుందంటే ఎంత మీరు కన్విన్స్ చేసినా కూడా అది వాళ్ళు కన్విన్స్ అవ్వరు. దాన్ని డెల్యూషన్ అంటారు అనమాట. పారానాయిడ్ డెల్యూషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఈ విధంగా ఉంటాయి. అదొక్కటే కాకుండా వాళ్ళకి థాట్స్, మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గమనించేది ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక పాయింట్ మనం అడిగినప్పుడు టు ద పాయింట్ ఆన్సర్స్ ఉండవు అనమాట. బీటింగ్ రౌండ్ ద బుష్, ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి కనెక్షన్ ఉండదు. మనం ఒక్కటి అడిగితే ఇంకోటి ఏదో చెప్తారనమాట. తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎమోషన్ ఎలా మనం ఫీల్ అవ్వచ్చు అంటే, ఇంట్లో ఒకవేళ వాళ్ళ అబ్బాయి కింద పడ్డాడు అనుకోండి, మామూలుగా కింద పడితే అయ్యో పడ్డాడా అని చెప్పేసి తీసుకెళ్ళి ఎత్తుకొని ఫీల్ అవుతారు. సో ఆ ఫీలింగ్స్ అనేవి కూడా వాళ్ళకి ఏమి ఉండవు అనమాట. ఎక్స్ప్రెషన్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఫీల్ అవ్వడం అనేది ఏమి ఉండదు. సో విన్ వీఆర్ టాకింగ్ టు దెమ్ వీ ఫీల్ లైక్ యాజ్ ఇఫ్ వీఆర్ టాకింగ్ టు ఏ స్టోన్ అన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవు వాళ్ళకి. సో ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా పెద్దగా రియాక్షన్స్ ఏమి ఉండవు వాళ్ళకి. సో అది చాలా క్రానిక్ స్టేజ్, చాలా సివియర్గా అయ్యాక అలా తయారవుతారనమాట. ఇంకా ఎక్కువ అయ్యిందనుకోండి వాళ్ళు సెల్ఫ్ కేర్ తగ్గిపోతుంది. రోజు స్నానం చేసుకోవడం ఉండదు, డైలీ గ్రూమింగ్ అనేది ఉండదు, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళేవాళ్ళు వెళ్ళకుండా ఇంట్లోనే స్పెండ్ చేయడం, ఏం చేస్తున్నారంటే ఊరికే ఉండడము, రీజన్స్ ఏం చెప్పరనమాట. వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అనేది. తర్వాత వాళ్ళలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం, వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవడం, దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. కానీ ఇందులో కూడా ఆ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం, వాళ్ళు నవ్వుకోవడము, తర్వాత సడన్గా అగ్రెసివ్ అవుతారనమాట. ఎవరినైనా కొట్టడానికి కూడా వెళ్తారనమాట అప్పుడప్పుడు, చాలా అగ్రెసివ్ అయినప్పుడు. సెల్ఫ్ కేర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది వాళ్ళకి. ఈ విధంగా ఉంటుంది.
సో అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం ఎలా గుర్తించాలి స్కిజోఫ్రీనియా వచ్చినప్పుడు, అంటే లక్షణాలు దానికి సంబంధించి? స్కిజోఫ్రీనియాని డయాగ్నోస్ చేయడానికి అట్లీస్ట్ 1 మంత్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండాలండి వాళ్ళకి స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది, అన్ని డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో స్లీప్ కానీ, తర్వాత ఆకలి అనేది మందగించడం కానీ, మరీ ఎక్కువ తినడం కానీ, అబ్నార్మల్గా బిహేవ్ చేయడం, డిజార్గనైజ్ బిహేవియర్ అంటారు. అంటే ఒక్కోసారి ఇలా పోస్చర్లో కూర్చొని ఉంటారు, ఇలా చెయ్యెత్తి ఇలా కూర్చొని ఉంటారు అనుకోండి, అలానే ఒక 10 గంటలు, మామూలుగా అయితే ఎవరు అలా కూర్చోలేరు, అలానే చెయ్యెత్తి అలా 10 గంటలు కూడా అలానే కూర్చుంటారు, మాట్లాడకుండా ఉంటారు, తినకుండా ఉంటారు. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా మీనింగ్లెస్ ఉంటుందన్నమాట. సో ఈ ఒకవేళ ఇలా అవుతోంది, చాలా అబ్నార్మల్గా ఉంటుందన్నమాట, ఇది అవుతుంది అని అంటే దెన్ ఇట్ ఈస్ స్కిజోఫ్రీనియా. అట్లీస్ట్ 1 మంత్ లోపల ఉంది అని అంటే దాన్ని అక్యూట్ సైకోసిస్ అంటాము. 1 మంత్ క్రాస్ అయిందంటే స్కిజోఫ్రీనియా. అది దీనికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం అండి దీనికి. ఓకే. సో అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుంటుంది, అంటే ఎవరికి ఎక్కువగా వస్తుంది ఇవి అని? ఇది మామూలు టీనేజ్ టు 30 ఇయర్స్ దాకా యూజువల్లీ మనం కామన్గా చూస్తాము. ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా వస్తుంది. టీనేజ్ స్కిజోఫ్రీనియాలు కూడా రేర్గా చూస్తాం మనము, కానీ కామన్గా వచ్చేది 20 to 30 ఇయర్స్ ఆ టైంలో చూస్తాం అనమాట. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వర్క్ రెగ్యులర్గా వెళ్ళరు. సో యూజువల్లీ దే ఆర్ పువర్ అనమాట. ఒక డిస్టర్బ్టెడ్ ఫ్యామిలీ డిస్ఫంక్షనల్ ఉంటుంది. ఒకవేళ చెప్పకుండా పెళ్లి చేశారనుకోండి, వైఫ్ కూడా లేదు హస్బెండ్ కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోతారు. పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలకు కూడా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది, సేమ్ స్కిజోఫ్రీనియా జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత హ్యూమన్ రిలేషన్షిప్స్, ఆ బాండింగ్, ఎమోషన్స్ అనేవి ఉండవు వీళ్ళకి, బ్లంటెడ్ ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా పెద్దగా ఉండవు వీళ్ళకి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు డౌట్స్ పడుతూ ఉంటారనమాట, వైఫ్ మీద ఎవరితోనో సంబంధం ఉందనో, లేదు హస్బెండ్కి ఇంకెవరితోనో సంబంధం ఉందనో, లేకున్నా కూడా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, లేదు వాళ్ళ థాట్స్ అందరికీ తెలిసిపోతున్నాయి. ఈవెన్ మన పాలిటీషియన్స్ కానీ, హైయెస్ట్ బిగ్ షాట్స్ కూడా వీళ్ళ కోసం వచ్చి వీళ్ళని డౌన్ఫాల్ చేయడానికి ఏదో ట్రై చేస్తున్నారని. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి వీళ్ళకి ఎట్లా అంటే మనుషులు ఎదురుగా ఎవరు లేకున్నా కూడా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, ఎవరు మాట్లాడినట్టుగా. రన్నింగ్ కామెంటరీస్ ఉంటాయి, అంటే ఇప్పుడు ఎలాగైతే క్రికెట్ కామెంటరీ ఉంటుందో ఒకసారి వాళ్ళ బాడీలోంచి ఆ వాయిసెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి తలలోంచి వస్తాయి, కొంతమందికి పొట్టలోంచి వస్తాయి, కొంతమందికి థ్రోట్లోంచి వస్తాయి. మనకు వినిపించవు, వాళ్ళకు వినిపిస్తుంటాయి. ఇవి ఏంటంటే నిజంగా వినిపిస్తాయంటే హార్మోన్ డిస్రెగ్యులేషన్ బ్రెయిన్లో, దానివలన అలా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఎలా అంటే రన్నింగ్ కామెంటరీ కంప్లీట్గా. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళారనుకోండి, ఫలానా వీళ్ళు వాష్రూమ్లో వెళ్ళారు, కమోడ్ మీద కూర్చున్నారు, సోప్ తీసుకున్నారు, వాష్ చేసుకుంటున్నారు. ఇలా ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి ఎంత ఇదిగా అయిపోతుందంటే వాళ్ళని ఎవరో 24 అవర్స్ గమనిస్తున్నారు అని సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటారనమాట, అర్థం కాక వాళ్ళకి. సో ఇది రన్నింగ్ కామెంటరీ. ఫస్ట్ పర్సన్ ఆడిటరీ హాలిసినేషన్ అంటారు దీన్ని. సెకండ్ పర్సన్ అంటే ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటున్నట్టు వినిపిస్తుంది. ఒకసారి నోన్ వాయిసెస్ ఉండొచ్చు, అన్నోన్ వాయిసెస్ కూడా ఉండొచ్చు. నోన్ వాయిసెస్లో ఫీమేల్ ఉండొచ్చు, మేల్, అవన్నీ డీటెయిల్గా చెప్పగలుగుతారు వాళ్ళు చాలామంది. ఒకసారి రైట్ ఇయర్ నుంచి ఎక్కువ వినిపిస్తుంది, లెఫ్ట్ ఇయర్ నుంచి ఎక్కువగా వినిపిస్తుంది, వెనకాల నుంచి ఇంత దూరం నుంచి వినిపిస్తుంది, ఇంత డీటెయిల్స్ చెప్తారు. ఇవన్నీ కూడా బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్రెగ్యులేషన్ వల్లనే అవుతాయి యాక్చువల్లీ. సో దాంతో వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట, ఎవరో ఫాలో అవుతున్నారు నన్ను, ఏదో చేస్తారు, నన్ను చంపేస్తారు, దాని బదులు నేను చచ్చిపోవడం బెటర్ అని కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటారు. ఇది ఆడిటరీ హాలిసినేషన్స్ ఇలా ఉంటాయి. డెల్యూషన్స్ అంటే ఒకసారి సెకండరీ టు ఆడిటరీ హాలిసినేషన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఎవరో ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు, ఫలానా అతన్ని చంపేద్దాం మనము, అలా వాళ్ళకి వినిపించింది అనుకోండి, అతన్ని ఫాలో అవుదాము, అతనికి ఏదైనా చెడు చేద్దాం అన్నట్టు వినిపించింది అనుకోండి, దాంతో ఆటోమేటిక్గా వాళ్ళకి డెల్యూషన్ ఫామ్ అయిపోతుంది అనమాట. అంటే ఎవరో ఇద్దరు ఉన్నారు, అది ఒకవేళ తెలిసిన వ్యక్తులు అనుకోండి, ఇంకా వాళ్ళని చూడంగానే వాళ్ళ మీద అనుమానం వస్తుంది, వీళ్ళిద్దరు నా మీద ఇలా చేస్తున్నారు అని, పారానాయిడ్ డెల్యూషన్స్. ఒకసారి ఇట్లాంటి కంటెంట్ని బట్టి వాళ్ళు డిప్రెస్ అయిపోతారనమాట. వీళ్ళని ఎవరో ఏదో చేస్తున్నారు అని అంటే బాగా భయపడిపోయి డిప్రెస్ అయిపోయి చేసుకుంటారు, సూసైడ్స్ కూడా చేసుకుంటారనమాట. సో దీన్ని టైంలో మనం చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఇది. కంటిన్యూగా ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఉండాలి బాగా. వీళ్ళకి ఏంటంటే కొంచెం వీళ్ళ ఓన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే హ్యావ్ డన్ సమ్ కోర్స్, ఎడ్యుకేషన్కి రిలేటెడ్ జాబ్ వాళ్ళు చేయగలిగితే
వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. లేదు ఇంకా ఏదన్నా వేర్ దట్ వర్క్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు దెమ్, అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాక్ పీస్ మేకింగ్ కానీ ఇట్లా చిన్నవి అనమాట, రబ్బర్ ఎరేజర్ మేకింగ్ కానీ ఏదో ఒక దాంట్లో మనము వాళ్ళని యాక్టివిటీస్లో పెట్టాలన్నమాట. స్పెషల్ ఎడ్యుకేషన్ అది ఇప్పించేసి మనం పెడితే ఏమవుతుందంటే దట్ విల్ ఆల్సో బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు ఓవర్కమ్ ద డిసీజ్. రెగ్యులర్గా కాకపోతే కన్సల్టేషన్ చేసుకోవాలి, సైకాట్రిస్ట్ దగ్గర కన్సల్టేషన్ చేసుకొని దెన్ సైకాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. సో అంటే ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి దీని నుంచి బయటకు రావడానికి? దీని నుంచి బయటికి రావడానికి యాంటీసైకోటిక్స్ ఉన్నాయి, న్యూవర్ అండ్ ఓల్డర్ యాంటీసైకోటిక్స్, ఇంజెక్టబుల్స్ కూడా ఉంటాయి. సో మెడిసిన్స్తో సరిపోతుంది. చాలా సివియర్గా అయ్యి వాళ్ళకి అడ్మిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంజెక్టబుల్స్ అవసరం పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అసలు తినరు అనమాట, ఒక్కోసారి తినరు, ఏం తాగరు, చాలా డీహైడ్రేట్ అయిపోయి దాంతో ఫిజికల్ ప్రాబ్లం వస్తుంది. అట్లా వచ్చినప్పుడు వాళ్ళని అడ్మిట్ చేసి ఐవి ఫ్లూయిడ్స్ అవన్నీ ఇచ్చి ఇంజెక్టబుల్స్ ఇచ్చి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఈసీటీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే దీనికి ఒక ఇది సొల్యూషన్ ఏంటంటే రెగ్యులర్ మెడికేషన్ కంపల్సరీ తీసుకోవాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఉండాలి. దీంతో యాజ్ సచ్ డిజీజ్ నుంచి లైఫ్ రిస్క్ ఏమి ఉండదు, లైక్ మెడికల్ ప్రాబ్లమ్స్ లాగా, లైక్ హార్ట్ అటాక్స్ కానీ దానిలాగా లైఫ్ రిస్క్ ఉండదు. కానీ వీళ్ళ వచ్చే ఆలోచనల వల్ల వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని అలా దానివల్ల ప్రాబ్లమ్స్, లేదు మాల్ న్యూట్రిషన్ తోటి వాళ్ళకి ఏమంటారు సరిగా తినకుండా ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది డిజార్డర్ మళ్ళీ ఒకవేళ తగ్గిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? అలాగే లైఫ్ లాంగ్ ఉంటుంది డిజీజ్. కాకపోతే ఎపిసోడ్స్ లాగా రావచ్చు కొంతమందికి, అంటే అగ్రివేట్ అయ్యి తగ్గొచ్చు, నార్మల్గా అవ్వచ్చు. ఆ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయాక దే విల్ బీ క్వైట్ నార్మల్. కాకపోతే వాళ్ళకి రియాలిటీ డిస్టార్షన్ అనేది ఉంటుందన్నమాట. ఏది రియల్ ఏది అన్రియల్, ఆ స్మాల్ లైన్ ఉంటుంది ఫేడింగ్ రియాలిటీకి అన్రియల్కి. వాళ్ళని అడిగితే అది డిస్టార్షన్ అనేది ఉంటుంది, సటిల్గా ఉంటుంది అనమాట. అది ఓకే, అంత తొందరగా గుర్తుపట్టలేకపోతారు అందరూ. బట్ వాళ్ళకి దే విల్ డూ వెల్ ఇఫ్ దే కమ్ అవుట్ ఆఫ్ దిస్ అనమాట చాలామంది. సో ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గౌతమి గారు. స్కిజోఫ్రీనియా గురించి చాలా చక్కగా క్లియర్గా వివరించారు. సో చూసారు కదా, స్కిజోఫ్రీనియా వ్యాధి లక్షణాలు ఏంటి, దీని నుంచి బయటపడడానికి ఎటువంటి క్యూర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా డాక్టర్ గౌతమి గారు చాలా చక్కగా వివరించారు. సో మీరు కూడా ఎటువంటి చిన్న లక్షణాలు ఉన్నా కూడా సైకాట్రిస్ట్కి కన్సల్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి ముందుగానే. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం దీన్ని గమనించుకుంటే కొంచెం ఎక్కువగా అయిన తర్వాత మళ్ళీ చాలా డిప్రెషన్కి ఎక్కువ అయిపోయి సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గమనించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఇది వాళ్ళ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్.